హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇప్పుడు రెంట్ హౌస్ మారాలనుకుంటున్నాము. సో మేము ఇప్పుడున్న ఇంటికి, ఇప్పుడు మేము చూస్తున్న ఇంటికి ఒక 5 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటది. నిన్న మా హస్బెండ్ గారు వచ్చేసి మొత్తం ఇల్లులన్నీ చూసారు, ఒక 10 ఇలా చూసారంట. సో అందులో చాలా వరకు నాన్ వెజ్ తినకూడదు అండ్ మనకి నచ్చినట్టుగా ఉన్నవి ఒక 2-3 అయితే సెలెక్ట్ చేసి పెట్టారు. సో ఇప్పుడు మేము అవి చూడడానికని మేము అందరం వెళ్ళామన్నమాట. నేను పిల్లలు కూడా వెళ్ళాము. నిన్న వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి అన్ని చూసి ఒక 3 అయితే ఫైనల్ చేసి వచ్చారనమాట. ఇప్పుడు ఆ 3 ఎందులో ఒక దానికైతే ఫిక్స్ అవ్వాలి అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఒక రూమ్ అయితే చూపించారు. దీనికి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ చూపించినట్టు ఒక 2 బెడ్స్ అయితే ఇస్తారంట అండ్ అలాగే 2 బీరువాలు కూడా ఇస్తారు. సో అండ్ ఇక్కడ మనకి చిన్న బాల్కనీ లాగా ఉంటది. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్ లో ఉంటది. ఇక్కడ యూపీలో చాలా వరకు నాన్ వెజ్ తినకూడదు అనేసి కండిషన్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ మనకు నచ్చినట్టు కబోర్డ్స్ అలా ఏమి ఉండవు. సో మొత్తము మనమే ఎలా అయినా అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకెందులో సెమీ ఫర్నిచర్ అంటే అన్నీ లేవు, బట్ కొన్ని ఉన్నాయి. బట్ మన కాడ బెడ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వేరేది ఏదైనా చూద్దాంలేండి అనేసి అనుకున్నాము. అండ్ ఇప్పుడు వేరే రూమ్ కి అయితే వచ్చాము. ఇది లేటెస్ట్ గానే కట్టారంట. సో ఇక్కడైతే వీటికి కూడా ఏం కబోర్డ్స్ అయితే లేవు. ఇది కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ ఉంటది, ఒక పెద్ద హాలు రూమ్ ఏదైనా అనుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ లాగా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ కి ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ ఈ డోర్ నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే పెద్ద హాల్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఉంది అనమాట. అండ్ ముందు కూడా ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లాగా ఉంది ముందు. ఇంకా అది నచ్చి ఇంకా మేమైతే ఇదే ఫైనల్ చేసేసాము. మేము ముందున్న ఇంటికైతే ముందంతా పార్క్ లాగా బాగుంటది అనమాట. ఇక్కడ బైక్స్ పెట్టుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఇదే ఫైనల్ చేసేసాము. ఇంకా ఈ ఇంటి పైన ఇంకొక రూమ్ కూడా ఉంది, కావాలంటే అది కూడా చూపిస్తామన్నారు. ఇంకా అది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. మా హస్బెండ్ కి అయితే ఇంకా ఇక్కడ చూసిన అన్నిటిలో అయితే ఇదే బాగా అనిపించింది. సో ఇదే ఫిక్స్ చేసేద్దామా అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఇదే అనమాట ఫైనల్ గా. ఇంకా వెనకాల అంటే ఈ కిచెన్ నుంచి బయటికి వెళ్తే బట్టలు ఎండేసుకోవడానికి అలాగే వాషింగ్ ఏరియా అంతా ఉందన్నమాట. ఇంక ఇప్పుడు అది తాళం లేదంట. ఇప్పుడు మనకి ఓనర్ తాళం అయితే తీసుకురాలేదు. సో అందుకే ఇప్పుడు చూపించలేకపోతున్నాను అండ్ రేపు చూపిస్తానులేండి. ఇంకా ఇల్లు అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకా రెంట్ 1 మంత్ అయితే పే చేసేసి ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళాము. ఇంకెక్కడ వచ్చేసి కరెంట్ అస్సలు ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 1 అవర్ ఉంటే ఒక 4 అవర్స్ అయితే ఉండదు. సో ఫస్ట్ అయితే ఇన్వర్టర్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడే పక్కనే ఉండే ఒక షాప్ కి అయితే వెళ్ళిపోయాము. మా హస్బెండ్ గారు అడిగిన రిక్వైర్మెంట్స్ తో అయితే ఇక్కడ ఒక ఇన్వర్టర్ అయితే లేదంట. సో ఇంకా కాసేపు అయితే చూసి ఇంకా ఆ షాప్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా షాప్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయి ఒక చాట్ బండి దగ్గర అయితే బైక్స్ ఆపేసి ఇంకా రేపు ఏం చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలి, ఏమేమి కొనుక్కోవాలి అనేసి ఇక్కడ ఒక ప్లాన్ వేస్తున్నారు. పానీపూరి తింటూ నేనైతే ఒక లస్సీ తీసుకున్నాను. నేను లస్సీ తాగుతున్నా. ఇంకా వీళ్ళందరూ చాట్ పానీపూరి తింటూ ఇంకా రేపటి గురించి ప్లాన్ చేశారు. నెక్స్ట్ డే అంటే రేపు ఇక్కడ అంతా క్లీన్ చేపించేసి ఆ నెక్స్ట్ డే అనమాట 2 డేస్ తర్వాత మేము షిఫ్ట్ అవుతున్నాము. ఇంక ఈ రోజు ఒక మూవర్స్ ప్యాకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో అయితే మాట్లాడి ఇంకా మార్నింగే వచ్చేసారనమాట. 6 ఇలా అవ్వింది. ఇంకా మార్నింగే వచ్చేసి ఇంకా ఫస్ట్ సోఫా సెట్ అంతా ఇలా ఒక తార్పన్స్ లాంటిది తెచ్చారనమాట. ఇంకా వాటితో ఇలా మంచిగా అన్ని పెట్టేసి దాన్ని ఇలా మంచిగా ఏమి డ్యామేజ్ అవ్వకుండా పైనుంచి ఇలా టేప్ తో మొత్తం సెక్యూర్ గా పెడుతున్నారు. ఇంకా ఫస్ట్ అయితే పెద్ద వస్తువులన్నీ ఇలా పెద్ద తార్పన్స్ లాంటివి తెచ్చారనమాట, ఇలా బెడ్షీట్ లాంటివి. సో అందులో బాగా కట్టి పెట్టి చుట్టేసి అక్కడ పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ చిన్న వస్తువులన్నీ కూడా పెద్ద కార్డ్బోర్డ్ డబ్బాస్ అయితే తెచ్చారు. సో అందులో అయితే పెడుతున్నారు. ఇప్పటికి ప్రస్తుతానికి వచ్చేసి మొత్తము బెడ్ ఇవన్నీ కూడా సర్దేశారు. అండ్ ఫైనల్ గా లాస్ట్ లో అయితే టీవీ కూడా ఇంకా పీకేసి ఇలా మంచిగా చుట్టేసి కార్డ్బోర్డ్ లో అయితే పెడుతున్నారు. ఇంకా అన్ని ప్యాక్ చేసేసి కింద వ్యాన్ అయితే ఉంది. ఆ వ్యాన్ కి అయితే మొత్తం సామాన్ అయితే ఎక్కిచ్చేస్తున్నారు. మేము సంవత్సరం క్రితం ఇల్లు మారాము. అంటే ఈ ఇంటికి వచ్చేటప్పుడు అప్పటికి బెడ్ లేదు, ఏసీ లేదు, అలాగే గ్రీజర్ లేదు, ఇవేమీ లేవన్నమాట. మాకు అంత కష్టం అనిపించలేదు, మేమే మారుకున్నాం అనమాట. అండ్ ఒక చిన్న ఆటో రిక్షా లాంటిది మాట్లాడుకుని అందులో మామూలుగా
పెద్ద పెద్ద సామాన్లు అన్ని పెట్టేసి ఇంకా నార్మల్ వంట సామాన్లు అలాంటివన్నీ కూడా మేమే మార్చేసుకున్నాము. బట్ ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాతే ఏసీ కొన్నాము, సోఫా కొన్నాము, గ్రీజర్ కొనేసాము, అండ్ బెడ్ కొనేసాము, సోఫా సెట్ కూడా కొనేసాము, ఇంకా అన్ని కొనేసాము అనమాట. సో ఇప్పుడు వ్యాన్ అయితే పెట్టించాల్సి వచ్చేసింది. ఇంకా వ్యాన్ అయితే వెళ్ళిపోయింది. నేను ఇంకా వ్యాన్ ని పంపించినప్పుడు ఇంకా లోపలికి డోర్ వేసేసి ఇంక బయటికి వెళ్ళానో లేదో లోపలికైతే 2 పెట్టెలు వచ్చాయి. నేను తలుపు తీసేసరికి నా మీద నుంచి ఎగురుకొని ఒక పెట్టె అయితే బయటకు వెళ్ళిపోయింది. ఇంకొకటేమో తెగ గింజేసుకుంటుంది. వెళ్ళవే అని చెప్తే అసలు వెళ్ళకుంటుంది అనమాట. సైడ్ ఇంకో డోర్ తీసి అయితే పెట్టాను. ఇది ఇంకా ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఏసీ పెట్టడానికి ఒక హోల్ పెడతాం కదా, సో ఆ హోల్ నుంచి అయితే 2 పెట్టెలు వచ్చాయి. ఒకటైతే వెళ్ళిపోయింది, ఒకటైతే ఉంది. కాసేపు ముందు డోర్ తీసేసి అయితే ఉంచేసాను. ఇంకా నేను ఎంత చెప్పినా అది అయితే వెళ్ళట్లేదు. తర్వాత ఇగో ఈ ఫ్యాన్ లో కూర్చుంది కాసేపు, తర్వాత వెళ్ళిపోయిందిలేండి. నీ ఇష్టం మరి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి ఆ సామాన్లతో పాటు కొత్త ఇంటికి వెళ్ళారు. ఇంకా నేను వచ్చేసి ఈ పాత ఇంట్లు మొత్తం తుడిచేసి తర్వాత వాటర్ పోసేసి కడిగేసి క్లీన్ చేసేస్తున్నాను. మనం ఉన్నప్పుడు అంత క్లీన్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఒక్క పూట కాకపోతే ఇంకో పూట అయినా క్లీన్ చేసుకుంటాం. బట్ మనం వెళ్ళిపోయినప్పుడు మాత్రం నీట్ గా చేసి ఇచ్చేయాలి అనుకుంటున్నాను నేనైతే. సో మొత్తం అయితే క్లీన్ చేసేసి ఇంకా ఈ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా 3 రూమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసేస్తే ఈలోపు పిల్లలు కనుక వస్తే పిల్లలు తీసుకొని కొత్త ఇంటికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈలోపు మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి అక్కడ తీసుకువెళ్ళారు కదా ప్యాకేజ్ మొత్తం వస్తువులన్నీ తీసుకువెళ్ళారు కదా, అక్కడైతే అన్లోడ్ చేస్తున్నారు ఈలోపు. సో ఇదనమాట. ఇంకా ఫుల్ మార్నింగ్ నుంచి ఇదే పని. పేరుకు మాత్రం వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు కానీ మనకు మాత్రం చిన్న చిన్న పనులు అయితే ఉంటానే ఉంటాయి కదా. సో ఇదనమాట. సో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా సర్దాలో ఏం అర్థం కావట్లేదు. ఒక్క కబోర్డు కూడా లేదు. ఇక్కడ ఉన్నప్పుడు చూసారు కదా ఇలా అల్మారాస్ ఉన్నాయన్నమాట ఈ ఇంటికి. సో మనకి బట్టలు అవన్నీ కూడా ఉండిపోయేవి. అండ్ కిచెన్లో కూడా మాకు ఇక్కడ ఒక 4 సెల్ఫ్లు లాంటివి ఇచ్చారు. సో మాకైతే ఇలా సరిపోయేవి అనమాట. ఇలా 4 సెల్ఫ్స్లో మాకు సామాన్లు అన్నీ సరిపోయేవి. అండ్ ఇక్కడ కూడా ఉంటది అనమాట. సో ఇప్పుడైతే అన్ని రూమ్స్ కడిగేశాను. ఈ లోపు మా బాబు కూడా వచ్చేసాడు. అండ్ ఇదొక బెడ్రూమ్ వచ్చింది ఈ ఇంటికి. అండ్ వచ్చేసి ఇదొక బెడ్రూమ్. అండ్ ప్రతి రూమ్ లో కూడా ఒక కబోర్డ్ లాగా ఉంటది అనమాట, ఒక బీరువా లాగా. సో మనకి బట్టలు అవసరం లేని వస్తువులు అన్ని పెట్టేసుకోవచ్చు. అండ్ మా బాబు అయితే ప్లాంక్ ఇంకా ఉండిపోయింది, అది తీసుకువెళ్ళాలి. అందులో గాజు గ్లాసులు ఉన్నాయి అక్కడ డబ్బాలో. సో అవి మేము తీసుకెళ్దామని అయితే ఉంచేసాము. అండ్ అన్ని వాష్ చేసేసా. ఈ లోపు మా బాబు చాందిని కూడా వచ్చేసారు. అండ్ నేను ఇక్కడ ఈ ఇంటికాడ అయితే ఈ గార్డెన్ అయితే నేను చాలా మిస్ అవుతాను. అండ్ నాకైతే ఫుల్ టైం పాస్ అయ్యే ప్లేస్ అయితే ఇదే. ఇంక ఇప్పుడు పాత ఇంటికి అయితే బాయ్ చెప్పేసి కొత్త ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి సామాన్లన్నీ చూసారా ఎలా పెట్టేశారో, ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలి. ఒక 2-3 డేస్ అయినా పట్టుద్ది అంతా సర్ది మేము సెటిల్ అవ్వడానికి, ఇల్లు అలవాటు అవ్వడానికి అనుకుంటున్నాను. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇందులో మా మంచం చూసారా ఒక 16 ముక్కలు చేసి తెచ్చామన్నమాట. అన్ని ఇప్పుడు ఇది సెట్ చేయాలి. ఏసీ కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ లో అయితే పెట్టేశారు రూమ్ లో. బట్ బయట ఫ్యాన్ తిరగద్దు కదా, అదైతే ఇప్పుడు బిగిస్తున్నారు, అవుతుంది వర్క్. ఇంకా మొన్న ఇల్లు చూపించినప్పుడు నేను వెనక వాషింగ్ ఏరియా అంతా చూపించలేదు కదా. సో ఇది అనమాట వాషింగ్ ఏరియా. ఇక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అన్ని ఇక్కడే ఉన్నాయి పైపులు. అంటే కొత్తగా ఇల్లు కట్టినట్టున్నారు కదా పైన అవంతా. సో ఇక్కడే పైప్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇది ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది. అండ్ ఏసీ అయితే ఈ రోజు అయితే బిగించడం పూర్తయిపోయింది. ఇప్పుడు 6 ఇలా అవుతుంది అనమాట టైం. 10:30కి వచ్చారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళు. అంటే అక్కడి నుంచి సామాన్లు ఇక్కడ తెచ్చారనమాట. తెచ్చిన తర్వాత 1 గంటకి తీసారు ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు రాలేదన్నమాట. ఇప్పుడు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉందన్నమాట అంతే, ఇంకా ఆగిపోయింది. ఇప్పుడైతే ఇన్వర్టర్తోనే అలా నడుస్తుంది అనమాట. ఎలాగో మా హస్బెండ్ గారు ఫస్ట్ అదే కొనేసారు, రూమ్కి రాకముందే ఇన్వర్టర్ కొనేసారు అనమాట. జస్ట్ ఒక 10 నిమిషాలు వచ్చింది, ఆగిపోయింది అనమాట. 1 గంట నుంచి ఇప్పుడు 6 అవుతుంది ఫ్రెండ్స్ టైము.
1 గంట నుంచి 6 వరకు లేదు కరెంట్, అలాగుంటది ఇక్కడ యూపీలో ఈ విలేజ్ లో. ఇంకా మేము తీసుకున్న ఇన్వర్టర్ వచ్చేసి మైక్రోటెక్ కంపెనీది. ఇది వచ్చేసి 250 AH. నార్మల్ ఇన్వర్టర్ అయితే బ్యాటరీ సపరేట్ గా ఇన్వర్టర్ సపరేట్ గా ఉంటది కదా, సో ఇదే దీనిలోనే ఒక స్పేస్ లాగా ఉంటది, అందులోనే బ్యాటరీ దించేసారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ ఇన్వర్టర్ అయితే సౌండ్ వస్తుంది పవర్ లేనప్పుడు, బట్ ఇది అలా కాదు. ఫ్యాన్స్ పవర్ లేనప్పుడు కూడా మనకు నార్మల్ పవర్ ఉన్నప్పుడు ఎలా అయితే సౌండ్ లేకుండా ఉంటాయో ఇది కూడా అలానే ఉంటది. సో నెక్స్ట్ డే వచ్చేసి మేము పాలు పొంగించుకొని దీపం పెట్టుకుని వండడం అయితే స్టార్ట్ చేసాము, చిన్న చిన్న సామాన్లు అయితే బయటికి తీసేసి. ఇంకా ఈ రోజు వచ్చేసి ఏసీ సర్వీసింగ్ చేపిస్తున్నాము. 1 ఇయర్కి ఒక్కసారైనా చేపించుకుంటే మనకి హెయిర్ అనేది చల్లగా వస్తుంది. అండ్ వీళ్ళు వచ్చేసి మొత్తం ఒక కవర్ లాంటిది కవర్ చేసేసారు. అలాగే ఏసీ పాట్లన్నీ పీకేసి మంచిగా ఇలా పైనుంచి ఒక కవర్ అయితే పెట్టేశారు. మనకు వాటర్ బయటికి రావడము, మొత్తం చెత్త అవ్వడము అలా ఏమీ అవ్వలేదన్నమాట, మొత్తము నీట్గా చేశారు. అండ్ ఇక్కడ వాటర్ ప్రెజర్ గన్ ఉంది కదా, సో దాంతో అయితే మంచిగా క్లీన్ చేసేస్తున్నారు ఏసీని మొత్తం. చేసుకోవచ్చు కదా అది ఎలక్ట్రికల్ దా ఇది ఏ బాబా ఇంకా ఫైనల్ గా ఏసీ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా అన్ని పార్ట్స్ బిగించేసి పైనుంచి కూడా క్లాత్ తో నీట్ గా తుడిచేస్తున్నారు. మా ఏసీ అయితే తలతాల మెరిసిపోతుంది ఇప్పుడైతే. ఇంకా వైర్లు కూడా ఏమి కనబడకుండా కవర్ చేసేసి ఫైనల్ గా ప్లగ్ చేస్తారు. కాసేపు అయిన తర్వాత అయితే ఆన్ చేయమన్నారు. అండ్ మేమైతే ఆ రోజు నైట్ అంటే సాయంత్రం అన్నమాట ఇంకా నర్సరీకి వెళ్ళాము. ఇంకెక్కడ వచ్చేసి మంచిగా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, బట్ నేనైతే ఇప్పుడు ప్లాంట్స్ కొనడానికి అయితే వెళ్ళలేదు. ఇంకా పాతింటి నుంచే కొన్ని మొక్కలు తెచ్చాను అనమాట. అవి వడడానికి అంటే నేలలో పెట్టినవి తెచ్చాను. సో అవి వడడానికి కొన్ని కుండీలు అయితే తీసుకుందామని వెళ్ళాను. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ గులాబీ మొక్కలకు అసలు పువ్వులే ఉండేవి కాదు. బట్ ఈసారి మాత్రము నేను తీసుకున్నానే ఏమో అన్నిటికీ ఫ్లవర్స్ ఉన్నాయి, అది కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అవి తీసుకోకూడదు అని ఫిక్స్ అయ్యి మైండ్ లో బాగా ఫిక్స్ అయ్యి ఇంకైతే ఇప్పుడు కొన్ని కుండీలు తీసుకొని ఆ మొక్కలు పువ్వులు చూసి ఆనందించుకొని ఇంక ఇంటికైతే కొన్ని కుండీలు తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచే కంపోస్ట్ ప్యాకెట్ ఒకటి తెచ్చాను, ఎరువు. అండ్ ఇక్కడ వచ్చేసి మట్టి, అలాగే కోకోపిట్, అలాగే తెచ్చిన కంపోస్ట్ అది కూడా కలిపేసి మూడిట్లని కలిపేసి ఈ 4 కుండీల్లో ఈ మొక్కలన్నిటిని సర్దేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ కుండీలకైతే హోల్స్ పెట్టుకోవాలి. అండ్ తర్వాత అడుగున కొబ్బరి పీచు వేస్తాను అనమాట. ఇంట్లో కోకోనట్స్ కొట్టినప్పుడు వస్తుంది కదా, సో ఆ కోకోనట్ షెల్స్ కి పైన పొట్టు అంతా తీసేసి మట్టిని అంతా కూడా ఇలా వేసేసుకొని అలా ప్లాంట్స్ అన్ని కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ మల్లి మొక్కను కూడా ఇలా పెట్టేస్తున్నాను. అలాగే కొన్ని మొక్కలు తెచ్చాను అనమాట, కానీ కొన్ని అయితే ఎండిపోయినట్టు అయిపోయాయి. మరి బతుకుతాయో లేదో చూడాలి. 2 days అయింది, అంటే 1 day నిన్న వచ్చామండి. అండ్ ఈ రోజు నైట్ ఉడుస్తున్నాను అనమాట. అంటే ఒక్కరోజు అయింది, బట్ ఎండలు మాత్రం గట్టిగా తీస్తున్నాయి కదా, సో కొద్దిగా వాడిపోయినట్టు ఉన్నాయి. బట్ బతుకుతాయనే ఆశతో అయితే అన్ని పెట్టేశాను.
అండ్ మా మనీ ప్లాంట్ వచ్చేసి ఇలా మెట్లు పక్కనే పెట్టాను అనమాట, ఈ గ్రిల్స్కి ఎక్కిద్దామని చెప్పేసి. అండ్ మిగిలిన ప్లాంట్స్ కూడా ఇలా ఒక సైడ్కి కొన్ని మొక్కలు, అలాగే ఇంకో సైడు ఇంకొన్ని మొక్కలు అయితే ఇలా కుండీల్లో అయితే పెట్టేసి ఇలా పెట్టేశాను. ఇక్కడ గార్డెన్కి అయితే పెద్దగా ప్లేస్ ఏం లేదు, వెనక కొంచెం ప్లేస్ ఉంది, బట్ మట్టి అయితే మొత్తము సిమెంట్ లాగానే ఉంది, బట్ చూడాలి తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాత్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఒక బెడ్ వేసేసి దానిపైన పెట్టాము. ఇంకా అస్సలు కబోర్డ్ లేవని చెప్పాను కదా, కిచెన్ లో అయితే ఇలా స్పైసెస్ పెట్టుకోవడానికి ఒకటి సెట్ చేసాము, అలాగే కంచాల స్టాండ్ కూడా ఫిక్స్ చేసేసాము, అలాగే వాటర్ ప్యూరిఫైర్ కూడా ఫిక్స్ చేసాము. అండ్ ఈ క్లాత్స్ అన్నిటికి మా హస్బెండ్ గారు అయితే బీరువా తీసుకుంటున్నాను అన్నారు, సో చూడాలి. సో ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది యూపీలో మా ఇల్లు మారేటప్పుడు మా తిప్పలు అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి. మీరు ఎంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.